ఇట్లా ఉండబోతా ఉన్నది సభ ఇప్పుడు 90% మొత్తం సర్వం సిద్ధం అయిపోయినట్టే కనిపిస్తూ ఉన్నది. అనుకున్నట్టుగా అంటే మీరు వేసినటువంటి అంచనాలకు సరిపోను జనాలు వస్తారనుకుంటారా? అంచనా ఏందన్నా మాది 60 లక్షల మంది సభ్యత్వాలు, దాంట్లో 15 లక్షల మంది రారా? ఇంటికి ఒకరు వచ్చినా సరిపోయేది కదన్నా మాకు. అంటే ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళే వస్తారంటున్నా? అవునన్నా, బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ అంగలు మా కాడికి ఎందుకు వస్తారన్నా? తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, బంగారు తెలంగాణ బార్డర్లు వేసిన పార్టీ, 10 సంవత్సరాలు అద్భుతంగా ప్రయాణించిన పార్టీ. కేసీఆర్ మాట వినాలని ఆయన ఏం చెప్తారని తెలంగాణ ప్రజలు, మాకు తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది మా పార్టీ వాళ్ళన్న. తెలంగాణ రైతాంగం మొత్తం బీఆర్ఎస్ పక్షాన్ని ఉంటుంది. ఎందుకంటే రైతును రాజు చేసింది మేము, రైతు కుటుంబాలు ఆదుకుంది మేము, కాలువ నీళ్ళు ఇచ్చింది మేము, కరెంట్ ఇచ్చింది మేము. మీకు రాష్ట్రంలో 2 పెద్ద పండుగలు, 3 పెద్ద పండుగలు ఉంటాయి. ఒకటి సమ్మక్క సారక్క జాతర, నాగోబా జాతర, లింగమంతుల జాతర. రేపు వరంగల్లో కేసీఆర్ గులాబీ మా సముద్రం కనపడుతుంది చూడండి. దగ్గర 1280 ఎకరాల్లో 10 లక్షల మంది వాటర్ ప్యాకెట్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు. అందరు ఏ బహిరంగ సభలో కూడా కింద కార్పెట్ లేరన్న. వాళ్ళు ఎట్లయినా పోనీ కార్యకర్తలను చూసే నాయకులు ఉంటారు. కేసీఆర్ కాలు దుమ్ము కూడా అంటుకోకుండా మొత్తం మ్యాటింగ్ చేయడం జరిగింది. దగ్గర 6 లక్షల పైన కుర్చీలు, 3000 డ్రమ్ములు పెట్టి ఆ డ్రమ్ములు ఐస్ క్యూబ్స్ పెట్టి చల్లగా ఉండడానికి, దాంట్లో వాటర్ ప్యాకెట్, 2000 మంది వాలంటీర్లు, ఎక్కడెక్కడ టాయిలెట్స్, 5 జోన్లుగా విభజించి ట్రాఫిక్ని కూడా ఏ జిల్లా నుంచి 33 జిల్లాల నుంచి ఒక్కొక్క 5 జిల్లాలు, 6 జిల్లాలు ఒక్కొక్క జోన్లో పెట్టేసి ట్రాఫిక్ మొత్తం సెట్ చేయడం జరిగిందన్న. అసలు ఈ జరగబోయేటటువంటి సిల్వర్ జూబ్లీ టీఆర్ఎస్ దా బీఆర్ఎస్ దా అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు, అంటే ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం కావచ్చు, మిత్రపక్షం కావచ్చు. ఏం చెప్తారు మీరు? తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్. తెలంగాణలో అద్భుతమైన పథకాలు ఉన్నాయి. మీరు తెలంగాణకు పరిమితం కావద్దు, దేశవ్యాప్తంగా విస్తరించాలా. రైతు బంధు పథకం, పీఎం కిసాన్ అని 2000 పెట్టిండు. తెలంగాణలో ఉన్నట్టు రైతు బంధు మాకు రావాలా. ఒకవేళ రైతు కుటుంబం అకాలంగా మరణిస్తే రైతు బీమా పథకం ఉంది. ఆడపిల్ల పెళ్ళి అయితే కళ్యాణలక్ష్మి ఉంది. అలాంటి పథకాలు మాకు కూడా రాలని కేసీఆర్ గారు వివిధ రాష్ట్రాల నుంచి ఆహ్వానించారు. అందుకే ఆ పథకాలు కొన్ని కాపీ కొట్టినాయి. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా రైతు బంధు లాంటి పథకాలు కాపీ కొట్టినాయి. కేసీఆర్ ఇంటింటి నీళ్ళు ఇచ్చినట్టే ఈ దేశంలో చాలా రాష్ట్రాలు ఇక్కడ బిందెలు, పక్కన ఉన్న గుజరాత్లో, మహారాష్ట్రలో కూడా బిందెలతో ఇంకా మోసుకునే పరిస్థితి. అలాంటి పథకాలు మాకు కూడా రావాలని, కేసీఆర్ లాంటి నాయకుడు మాకు కావాలని, తెలంగాణకు మాత్రమే, తెలంగాణ కోసం పెట్టేవాడు టీఆర్ఎస్. ఈ భారతదేశం మొత్తం పథకాలు అందాలా, రైతు రాజ్యం రావాలా. అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రైతు రాజ్యం రావాలని బీఆర్ఎస్ పెట్టినాం. మాకు బీఆర్ఎస్ పెడితేంది, టీఆర్ఎస్ పెడితేంది, మా ఇంట్లో తోరణాలు కట్టుకుంటుంది, మా ఇంట్లో పెళ్లి చేసుకుంటుంది, 4 ఏళ్ళకి పోతుంది. మా ఇంట్లో పెళ్లికి మీ కుక్కలాడకూడేంది నాకు అర్థం కావట్లే. మా ఇంట్లో 100 పండుగలు చేసుకుంటాం, ఎలమ పండుగ చేసుకుంటాం, పోషమ్మ పండుగ చేసుకుంటాం, ఏమైనా చేసుకుంటాం. ఏం చేసుకుంటాం మీకెందుకు? మా కార్యక్రమం ఇది. మా పండగ 25 సంవత్సరాలు కడుపులో పుట్టిన కొడుకు పెరిగి కూడా అయ్యి ఆ కొడుకు 20 సంవత్సరాలకు వచ్చినాక ఎంత నవయవనంగా ఉంటాడో చూడాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ముసలి పార్టీ, 130 సంవత్సరాల పార్టీ అని చెప్తారు. ముసలికి ఎంత వయసు ఎట్లుంటుంది, ఈ వయసు వాళ్ళకి ఎంత పవర్ ఉంటుంది? 25 వసంతాల కంప్లీట్, 26 వసంతాలు దూకితే మీ కనపడుతుంది, చుక్కలు కనపడుతుంది. తట్టుకోలేకపోతారు. 10 నెలల కాలంలో కృష్ణార్జున లెక్క కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడితే మాట్లాడే పరిస్థితి లేరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి, ఒక సైకో ముఖ్యమంత్రి. ఈ సభా ప్రాంగణం నుంచి సైకో పోవాలా, సార్ రావాలన్న నినాదంతో రేపు మీ అందరం దిశానిర్దేశంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే కొంతమంది కూడా దీన్ని అంతటి కొంచెం తప్పుదోవ పట్టించేలా, అంటే సభకు భంగం కలిగించేలా కొంతమందిని నాయకులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి బయట వినిపెడతా ఉన్నది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి భూములు కూడా మొత్తం వీళ్ళని ప్రజలందరినీ కొంచెం ఇబ్బంది పాలు చేసి వీళ్ళ కాంచి గుంజుకొని ఈ సభ పెడుతురు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తా ఉన్నారు. చెప్పడానికి అదేమో కుర్చీ కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుర్చీ కొట్లాట కాదు, రేవంత్ రెడ్డి పైసలు ఇస్తే వచ్చే కుర్చీ కొట్లాట కాదు. ఆయన అంటే పైసలు పెట్టి పీసీ అధ్యక్షుడు కొనుక్కుంటూ, పైసలు పెట్టి ముఖ్యమంత్రి పదవి కొనుక్కుంటు, కానీ ఇలా పైసలు పెడితే భూములు లాక్కునే పద్ధతి కాదు. రైతులు స్వచ్ఛందంగా మా ప్రాంతంలో పెట్టాలా, మా ప్రాంతంలో రావాలా. మీరు సాయంత్రం పూట 6 తర్వాత చూడండి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి దగ్గర వేల సంఖ్యలో, దగ్గర నిన్న 2-3 వేల మంది వచ్చి ఇదే ఇప్పుడు మీ ఎదురుగానే కనపడుతారు పెద్ద మనుషులు. వీళ్ళు ఎవరి డబ్బులు ఇస్తే వస్తారు, ఏమి అభిమానం. ఇంటి పక్కనే మా ఊర్లో మీటింగ్ అవుతుంది, మా జాగాలో మీటింగ్ అవుతుంది, కేసీఆర్ మా కాడికి వస్తారు. గతంలో మీటింగ్ పోవాలంటే ఎక్కడో మేము బస్సులో పోయి చూసేది. మా ప్రాంతంలో అయితే స్వచ్ఛందంగా ఇచ్చారు. ఏ రైతుకు కూడా రూపాయి 1280 ఎకరాలు, ఇంకా 300 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మాకు సరిపోయే అవకాశం ఉంది కాబట్టి మాకు సరిపోయింది మేము తీసుకున్నాం. రైతులు కూడా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వచ్చినాకనే మేము గుక్క నీళ్ళు తాగినాం, మాకు రైతు బంధు వచ్చింది, పెట్టుబడి ఇచ్చిండు, మేము చల్లగా బతికినాం, మా భూములకు విలువ వచ్చింది, తెలంగాణకు విలువ వచ్చింది, మాకు ఒక విలువ వచ్చిందని ఉద్దేశంతో వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు. మీ లెక్క నా అర్ధరాత్రి పూట బుల్లిలో పెట్టి 100 ఎకరాల చెట్లు కూలగొట్టలేదు. మీ లెక్క ఇప్పుడు కూడా
చెట్లు కూడగొట్టని చెప్తున్నా. కొన్ని సన్నాసు చూడండి, అక్కడ పెద్ద పెద్ద చెట్లు చెట్ల కింద ఉంటే మా కార్యకర్తలు కూర్చుంటారు కదా. ఒకటి నువ్వు అరెస్ట్ చేసినా, నువ్వు కంచెలాడ్డ పెట్టినా, నువ్వు కంచెలు బీకినా అని చెప్పుకున్న సన్నాసి ఇలా నువ్వు ఏం చేసినా, ఎన్ని బారికెట్లు పెట్టినా బద్దలు కొట్టకుండా ఈడ సభా ప్రాంగణానికి గులాబీ జన సముద్రం రేపు ఖచ్చితంగా వస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అవగాహన లేదు. ఇంకా అని తిట్టి కేసీఆర్ తిడితే పెద్దోడు అవుతాడు. పెద్దోడు కాదు, పనికి మాలినోడు అవుతాడు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా రేపు ఇక సముద్రం, గులాబీ సముద్రం కనపడుతుంది. ఇప్పుడు మీరన్నట్టుగా మీరేమో రైతు రాజ్యం, రైతుని రాజు చేసిండు కేసీఆర్ అని చెప్పి మాట్లాడితే కేసీఆర్ గురించి టాపిక్ వస్తే రైతు అని మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క అసలు మీకు వ్యవసాయమే రాదని చెప్పి కాంగ్రెస్ ఒక ముఖ్య నాయకులు అంటూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? పీసీ అధ్యక్షుడు నేను కూడా విన్నా, అది వాస్తవమైన వ్యవసాయం రాదు, వ్యవసాయం ఆంధ్రోళ్ళు నేర్పిరు అని అంటుండు. వాస్తవం, ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది, నిజంగా తప్పే ఉంది. ఏ అన్నం తిన్నాము ఆంధ్రోలో నేర్పిరు, ఆవకాయ పెట్టడం ఆంధ్రోలో నేర్పిరు. ఇల్లు కూడా ఇందిరాగాంధీ నేర్పింది, ఇంటి ముందు సాంబ్రాలను సోనియా గాంధీ నేర్పింది. రొట్టెలు వేయడమేమో రాహుల్ గాంధీ నేర్పిండు, పచ్చడి నూడడం ప్రియాంక గాంధీ నేర్పింది. సిగ్గుండాలి ముండా కొడుకులు మాట్లాడడానికి. ఏంది మాట్లాడతారు? 1000 సంవత్సరాల క్రితమే కాకతీయ చెరువులు తవ్విన ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం. చారిత్రక కట్టడాలు ఉన్నాయి. రాజ్యాలు వెళ్ళిన రాజులు ఉన్నారు. ఇక్కడ ఆంధ్రాలో ఉన్నారా? రాయలసీమకు ఒక కల్చర్ ఉంది, కాదని మాట్లాడట్లే. మీరు ఇంకా వాళ్ళ సంకనాగడానికి, వాళ్ళ గురించి తాపత్రపడడానికి, వాళ్ళ మీద అభిమానం చూపెట్టుకోవడానికి మన ఆంధ్రలో వచ్చి ఇక్కడ వ్యవసాయం నేర్పి ఇదేం బుద్ధి తక్కువ పని. మీకు వ్యవసాయం చేయొద్దు, వ్యవసాయం పెట్టొద్దు అంటే మీకు కరుగాల్సి బాధ పెడతారు. కానీ వ్యవసాయం వాళ్ళే నేర్పినానికి ఇంత బుద్ధి తక్కువ పని లేదు. అంటే మహేష్ కుమార్ గౌడ్కి తెలియదా ఈ విషయం? ఇప్పుడు నేను అదే అంటున్నా కానీ వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు, వీళ్ళు ఒక బ్రోకర్లు కాబట్టి బ్రోకర్ మాట మాట్లాడదు. రైతాంగాన్ని, తెలంగాణ రైతాంగాన్ని కించపరిచే ప్రతి మాటను కూడా గతంలో కేసీఆర్ గారు ఒడ్లు పెట్టబాకరి, ప్రత్యామ్నాయం పంటలు పెట్టి, పామాయిల్ పెట్టి, పండ్ల సాగు చేయరని మాట్లాడితే కేసీఆర్ ఒరే వద్దు ఊరే అన్నట్టు మాట్లాడి ప్రాపగండ చేసారు. మరి ఇవాళ ఈ సన్నాసులు ఏం మాట్లాడినట్టు? అంటే కేసీఆర్ పీరియడ్ కంటే ఇప్పుడే ఓట్లు ఎక్కువ పడినాయట. అవునండి, ఎట్లా పడితే నీళ్ళు కరెంట్ ఇవ్వకోకుండా, రైతు భరోసా ఇవ్వకోకుండా, కాలం నీళ్ళు ఇవ్వకోకుండా, మీరు పెట్టుబడి సాయం చేయకుండా పంట పండుతుందా? మీరు వచ్చినాక కాంగ్రెస్ కరువు వచ్చింది, చేను వచ్చింది, రైతాంగం ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. ఇవాళ ఎవరు సంతోషంగా ఉన్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నదమ్ములు సొంత కాన్స్టిట్యూషన్ ఓట్లు అయితే వాళ్ళ ఉసురు కొట్టుకోవడానికి తొండలు గుడ్డు పెట్టము అని చెప్పిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం. ఈ బహిరంగ సభ నుంచి కూడా చెప్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సైకో. పేదోడు ఇల్లు చూస్తే ఊకోడు, హైడ్రాన్ కొడతారు. రైతు బంధితే పంట పడుతుంది, వాళ్ళకి రైతు బంధీయుడు. సొంత కాన్స్టిట్యూషన్ ఓట్లు అయితే వాళ్ళ మీద, ఒక గిరిజనుల లంబాడి బిడ్డ మీద దాడి, ఎవరు మాట్లాడితే ప్రశ్నించే కొద్దిగా మీలాంటి యూట్యూబ్ మీద కేసులు, మాలాంటి వాళ్ళ మీద దాడులు, ఇవన్నీ పోతే ఈయన ఒక సైకో కాబట్టి, ఆయన మానసిక స్థితి బాగోలేదు కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నాం, సైకో పోవాలా, సార్ రావాలని ఈ 10 లక్షల మంది గొంతు వినపడితే గజ్జను వనకాలి రేవంత్ రెడ్డి. రేపు అదే మాట ఈ సభా ప్రాంగణం నుంచి చెప్తాం మాలాంటి వాళ్ళందరూ కూడా. రైట్, ఇప్పుడు రేపే జనాలు వస్తూ ఉన్నారు, ఏం చెప్తావు ఈ సభ నుంచి? చాలా సభలు జరుగుతాయి. నాకు కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మీకు కూడా తెలుసు, అభిమానం చూపించుకుంటా. ఈ సభ నా జీవితంలో ఇప్పుడు ఒక పుట్టిన కొడుకు 20 సంవత్సరాలకు వచ్చినాక ఎంత ఉంటుంది, హుషారు ఉంటుందో, మా పార్టీ 20 సంవత్సరాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకొక 20 సంవత్సరాలు ఉండడానికి మా వంతు శక్తి, రక్తం పెట్టి పనిచేస్తాం. సార్ కోసం ఇంకో 10 ఏళ్ళు సార్ ఖచ్చితంగా సీఎం ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం కూడా తెలంగాణ లెక్క కావాలంటే కేసీఆర్ ఉండాలి. కాబట్టి వచ్చే ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతాం. వాళ్ళకి ఏ ఆపద లేకుండా చూసుకుంటాం. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినాం, అన్నీ కూడా వాటర్ టెంట్లు ఏర్పాటు చేసినాం. ఏ ఇబ్బంది లేకుండా దేవుడు కూడా సహకరించాలని కోరుకుంటూ, ఎండ తగ్గి చల్లగా ఈ మీటింగ్ అందరూ వీక్షించాలని కోరుకుంటూ, ఖచ్చితంగా సార్ చెప్పే మాట వింటాం. ఊళ్ళలో పోయి మీ రాని వాళ్ళకి చెప్తాం. వచ్చే 2 ఏళ్లలో ఈ శని పోవాలా, సార్ రావాలని కోరుకుంటున్నాం.